వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. రక్షించాల్సిన పోలీస్ అధికారి అడ్డదారులు తొక్కితే ఏమవుతుంది అనేది మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసు మరోసారి రుజువు చేసింది. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మరొక కేసులో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు పైన దర్యాప్తు ముమ్మరం చేసిన పంజాగుట్ట పోలీసులు సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ రావు పైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ 409 అలాగే 427, 201, 120B పీడీపీపీ యాక్ట్ కింద అలాగే ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. కాగా ప్రణీత్ రావు ప్రతిపక్ష నాయకుల ఫోన్ నంబర్లు ట్యాపింగ్ చేసిన ఆరోపణలపైన ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు సస్పెండ్ అయ్యాడు. ఇక ఎస్ఐబి కార్యాలయంలోకి కీలక సమాచారాన్ని ప్రత్యేకంగా 17 సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుని సేకరించినట్లుగా ప్రణీత్ రావు పైన తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సాక్ష్యాలు తారుమారు చేసినట్లుగా ఎస్బీఐ అధికారులు గుర్తించారు. ఎస్ఐబి అధికారులు అయితే గుర్తించారు. అయితే ఈ కేసులో ప్రణీత్ రావుతో పాటుగా ఆయనకు సహకరించిన మరికొంతమంది మీద కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు అధికారులు. అయితే ప్రణీత్ రావు అధికారుల ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉంటున్నట్లుగా సమాచారం. అయితే ప్రణీత్ రావు సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసు ఉన్నతాధికారులు వాట్సాప్ చాటింగ్ అలాగే కాల్ డీటెయిల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రణీత్ రావు ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేశాడు అనే సమాచారాన్ని రాబట్టే పనిలో పడ్డారు పోలీసులు. ఫోన్ల ట్యాపింగ్ చేయాలి అంటే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అనుమతి లెటర్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఎస్ఐబిలో ప్రణీత్ రావుకు సహకరించిన అధికారుల పాత్రపైన కూడా విచారణ చేయనున్నారు పంజాగుట్ట పోలీసులు. ప్రణీత్ రావు కేసును సిఐడికి లేదా సిట్కు బదిలీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రణీత్ రావు భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా విచారణలో పోలీసులు గుర్తించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్ నంబర్స్ ను ట్యాపింగ్ చేసిన ప్రణీత్ రావు ముఖ్య ప్రతిపక్ష నాయకులు అలాగే వారి అనుచరుల కదలికలపైన కూడా నిరంతరం ప్రణీత్ రావు టీం నిఘా పెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఎవరు డబ్బులు తరలించినా ప్రణీత్ రావుకి ముందే సమాచారం అందినట్లుగా అధికారులు గుర్తించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సంబంధిత జిల్లా పోలీసులకి ప్రణీత్ రావు ముందే సమాచారం అందించేవాడని గుర్తించారు. ఇక ఈ విధంగా ఎన్నికల సమయంలో తన అధికారాన్ని ఉపయోగించి అక్రమాలకు పాల్పడుతూ ఆస్తులు పెంచుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. భారతదేశం మొత్తం పైన ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయి. అవి ఇతర దేశాల నుంచి తీసుకొని వచ్చి మన దేశంలో పెట్టుకున్నాం. అవి అందరికీ తెలిసిన విషయమే. దాదాపు 15 ఏళ్ల క్రితం మన దగ్గర ఒకే ఒక టెలిఫోన్ ట్యాపింగ్ పరికరం ఉండేది. దానికేమో 10 లైన్స్ మాత్రమే ట్యాప్ చేసేటువంటి సదుపాయం ఉండేది. ఇప్పుడు అనుకునేది ఏమిటంటే దాదాపు 100 లైన్లు ఉన్నాయి. యూ కెన్ ట్యాప్ నియర్లీ 100 టెలిఫోన్స్ అట్ ఏ టైమ్ అని చెప్తున్నారు. బట్ ఐ డోంట్ నో. ఎస్ఐబిలో పనిచేసే వాళ్ళకి డెఫినెట్గా పూర్తి సమాచారం తెలిసి ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 6570 ప్రకారంగా మనం ఏదైనా టెలిఫోన్ని ట్రాపింగ్ చేయాలి అంటే సెంట్రల్ హోమ్ సెక్రటరీ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ హోమ్ సెక్రటరీ నుంచి కానీ స్పెషల్గా ఒక పర్మిషన్ పొందిన తరువాతనే వాళ్ళకి ఫలానా టెలిఫోన్ నంబరు, ఈఎంఐ నంబరు అవన్నీ ఇచ్చి
వాళ్ళు ఓకే అంటే అప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం అయింది. ప్రతిపక్షాలపైన, తమకు కాని వాళ్ళపైన, అదేవిధంగా ఎవరైనా మన సమాచారాన్ని లీక్ చేస్తారనే దానిపైన కూడా ఈ ప్రైవేట్ వ్యక్తుల్లాగా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వెలుసుబాటుని ప్రభుత్వాలకి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్కి ఎందుకు ఇచ్చారు అంటే, ఇది భారతదేశంలో ఎవరైనా మన భారతదేశం యొక్క రక్షణకు సంబంధించి ఏదైనా భంగం వాటిల్లుతుంది అన్న సందర్భంలో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చేసి భారతదేశాన్ని రక్షించుకోవడానికి ఈ స్పెషల్ వెలుసుబాటుని ఇచ్చారు. సో ఆ ముసుగులో చాలామంది చాలా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, తమకు కాని వాళ్ళు తమతో ఏదైనా చెడుపు చేస్తారనో లేకపోతే ఇంకో విధంగా లబ్ధి పొందడానికి అదే ఇతర వ్యక్తుల నుంచి కూడా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం జరుగుతూ ఉంది. టెలిఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు ఎవరైతే సమాచారం ఎవరి ద్వారానో మాట్లాడుకుంటూ ఉంటారో అవంతా రికార్డ్ చేసి దాన్ని కోర్టులో పెట్టి, అంటే వాళ్లకు సంబంధించిన వ్యవహారాన్ని అంతా తీసుకొని తద్వారా వాళ్ళకి అగైనెస్ట్గా కేసులు పెట్టి దాన్ని లాభాన్ని పొందుతున్నారు. ఇది చాలా దేశాల్లో ఉంది. దాదాపు 100 దేశాలకు పైగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని లీగలైజ్గా ఉంది. కాకపోతే దీన్ని ఇల్లీగల్ పర్పస్లకి చాలా మంది వాడుకుంటున్నారు. అదేవిధంగానే మన తెలంగాణ స్టేట్లో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రణీత్ రావు అనేటువంటి వ్యక్తి 2007 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ అనుకుంటాను అబ్బాయి. తను ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అక్కడే ఎస్ఐబిలో పనిచేస్తుండగా అతనికి స్పెషల్గా ప్రమోషన్ ఇచ్చి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలకు ఇన్ఛార్జిగా చేశారనేటువంటిది ఒక ప్రతీతి, అదే నిజం. అయితే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆ వ్యక్తిగత సమాచారాన్ని, అంటే ప్రతిపక్షాలకు సంబంధించి కానిటువంటి తమ దగ్గర అంటే తమ పార్టీలో సంబంధించి ఎవరైనా కీలకమైన సమాచారాన్ని ఎవరికైనా ఇస్తున్నారా, లేదు మన పార్టీలోనే వేరే వాళ్ళు ఏదైనా మనపైన లుకలుకలు ఏమైనా ఉన్నాయనేటువంటి వ్యవహారాన్ని, సమాచారాన్ని రికార్డ్ చేస్తున్నారనేటువంటిది ఇది జగమెరిగిన సత్యం. అదేవిధంగా ప్రతిపక్షాలు వ్యూహాన్ని గుర్తించడానికి, దానికి ప్రతివ్యూహాన్ని రచించడానికి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ని ఉపయోగించారు. అతి ముఖ్యంగా ఇది తప్పుది. టెలిఫోన్ ట్యాపింగ్ షుడ్ బి డన్. ఎందుకు ఉపయోగించాలి అంటే, దేశ భద్రతకు, రాష్ట్ర భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారం ఏమైనా ఉంటే దాన్ని, అంటే ఎక్స్ట్రీమిస్టులు కానీ సిమి కానీ ఏదైనా ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏదైనా భారతదేశం యొక్క రక్షణకు భంగం కలిగిస్తుంది అనేటువంటి వ్యవహారంలో ఎవరైనా మనపైన కుట్ర పన్నుతున్నారంటే వాళ్ళ వ్యవహారంలో రికార్డింగ్ చేయడానికి పనికొచ్చేటువంటి పరికరాన్ని ఇలా దుర్వినియోగం చేస్తున్నారు. అది నిజంగా చెప్పాలంటే 65, 66 అండ్ 70 ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఇట్ ఈజ్ అన్ అఫెన్స్. అది మనకు ఏం జరుగుతుందంటే, ఈ ప్రణీత్ రావు అనేటువంటి వ్యక్తి దాదాపు 18 హార్డ్ డిస్కుల్లో ఆయన ఒక్కడే 30 మంది స్టాఫ్ని ఏర్పరచుకొని ఒక స్పెషల్ 2 రూమ్స్లో అనేకమైనటువంటి ల్యాప్టాప్స్, తర్వాత హార్డ్ డిస్కులు ఏర్పాటు చేసుకొని సమాచారాన్ని అంతా సేకరించి ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాడని, తద్వారా కీలకమైనటువంటి అపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించిన చాలా సమాచారాన్ని సేకరించినాడని, అదేవిధంగా వాళ్ళ పార్టీలో ఉండేటువంటి చాలామంది ప్రముఖుల యొక్క సమాచారం, అంటే వాళ్ళ సొంత సమాచారం కూడా ఈ హార్డ్ డిస్క్లో రికార్డింగ్ చేశారనేటువంటిది అభియోగం. అదేవిధంగా ఈ ప్రణీత్ రావు ఈ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత, అంటే ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చే ముందు పాత గవర్నమెంట్ పడిపోతుంది, ఓటు రావు అని తెలిసిన తర్వాత రాత్రికి రాత్రే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కెమెరాలు ఉన్నాయో, ఎస్ఐబిలో చాలా కెమెరాలు ఉంటాయి. ఎస్ఐబి ఆఫీస్లో నేను కూడా చాలా సందర్భాల్లో
అంటే మా బ్యాచ్మేట్స్ ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి అంటే 15-20 సంవత్సరాల క్రితం నేను అటువైపు పోయేవాడిని. అవి చాలా కెమెరాలు ఉంటాయి. ఎందుకంటే ఎస్ఐబి అంటే ముఖ్యంగా ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించినటువంటి ఎవ్రీ సమాచారం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి, అది దేశ భద్రతకు సంబంధించినదే కాబట్టి అక్కడ చాలా కెమెరాస్ పెట్టారు. ఆ కెమెరాలు కూడా 24/7 రన్నింగ్లో ఉంటాయి. సో అవన్నిటిని కూడా ఆపేయించి ఎక్కడో సెల్లార్లోకి తీసుకెళ్ళి ఏదో 42 హార్డ్ డిస్కులని కొందరు అంటున్నారు, 15 హార్డ్ డిస్కులని కొందరు అంటున్నారు. సో అది నిజం ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. హార్డ్ డిస్కులన్నింటినీ ధ్వంసం చేసి తనకు కావలసిన సమాచారాన్ని తన పెన్ డ్రైవ్స్లో రికార్డింగ్ చేసుకొని, అదేవిధంగా కొన్ని హార్డ్ డిస్కులు, ఈఎంఐ నంబర్లు, టెలిఫోన్ నంబర్లు అన్నీ ధ్వంసం చేసి కొన్ని ఈఎంఐ నంబర్లు, టెలిఫోన్ నంబర్లు కూడా తన ప్రత్యేకమైనటువంటి హార్డ్ డిస్క్లో రికార్డింగ్ చేసుకున్నాడు అనేటువంటిది అభియోగం. అదేవిధంగా ఈ సమాచారాన్ని అంతా కూడా అంటే క్రితంలో తెలిసిన వ్యవహారం ఏమంటే, ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం ఓటుకు నోటు కేసులో దొరికిపోవడానికి, అదేవిధంగా ఆయన పైన అభియోగాలు మోపడానికి ఈ ప్రణీత్ రావు ఒక కారణమైనాడు అని చెప్పేది అది జగమెరిగిన సత్యం, అది నిజం కూడా. అయితే అందుకు ఉపయోగించారనేటువంటిది అభియోగం. అదేవిధంగా ఈ ప్రణీత్ రావు గారు ఇంత క్రితం కూడా ఎవరైతే పార్టీలో ప్రముఖులైతే ఉన్నారో వాళ్ళను కూడా, వాళ్ళ సమాచారాన్ని కూడా రికార్డింగ్ చేసి ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారు అనేటువంటిది అది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. అదేవిధంగా ఆయన రికార్డింగ్ చేసినటువంటి పర్సనల్ డేటా ఏమైతే ఉందో అదంతటినీ ధ్వంసం చేశాడని, సో దాన్ని రిట్రీవ్ చేయడానికి ఏదైనా పద్ధతులు అవలంబించి తీసుకోవాలనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం. ఏది ఏమైనా ఈ విధంగా హార్డ్ డిస్క్ని అంటే ప్రైవేట్ వ్యక్తుల యొక్క సంభాషణను వినడం తప్పు. నిజం చెప్తే ఆఫ్టర్ రికార్డింగ్ అంటే పర్మిషన్ తీసుకొని ఇటువంటి రికార్డింగ్ చేస్తే ఇట్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్. ఇట్ ఈజ్ అడ్మిసిబుల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 66, 65, 70 ద్వారా మనం లీగల్గా దీన్ని రికార్డింగ్ చేస్తే ఇది కోర్టులో కూడా అడ్మిసిబుల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. ఇది సెంట్రల్ హోమ్ సెక్రటరీ, స్టేట్ హోమ్ సెక్రటరీ ద్వారా పర్మిషన్ తీసుకొని రికార్డింగ్ చేసి, ఆ రికార్డింగ్ చేసిన వ్యవహారం దేశ రాష్ట్ర భద్రతకు సంబంధించిన వ్యవహారం అయితే ఇది చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుంది. ఇట్ విల్ బీ అన్ ఎవిడెన్స్. అంటే ఎవరైతే దేశ భద్రతకు లోపాన్ని కలిగిస్తున్నారో వాళ్ళపైన వినియోగించుకోవడానికి ఇది చట్ట ప్రకారం చెల్లుతుంది. అదేవిధంగా వీళ్ళు సొంత మనుషులు ఈ ఇతర వ్యక్తుల యొక్క సమాచారాన్ని, ప్రైవేట్ సమాచారాన్ని రికార్డ్ చేస్తే ఇది వాళ్ళపైనే అభియోగం. అది వాళ్లకు దాదాపు 3 సంవత్సరాలు జైలు శిక్ష పడేదానికి 20 lakhs ఏదో చెప్తున్నారు, అంతవరకు ఫైన్ కూడా విధిస్తారు. ఏది ఏమైనా ఇటువంటి చర్యకు పాల్పడడం ఏదైనా ఏ కంట్రీలో కానివ్వండి, ఏ రాష్ట్రంలో కానివ్వండి, ఏ దేశంలో కానివ్వండి, ఇటువంటి అవకాశాన్ని అంటే భారతదేశం కానివ్వండి, ఇతర దేశాల భద్రత కోసం వినియోగించేటువంటి ఈ సదుపాయాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం చాలా దురదృష్టకరం. ఈ విధంగా ఇంక మీదట కూడా ఇది గుణపాఠం కావాలి. ఈ విధంగా రికార్డింగ్ చేసి ప్రతిపక్షాలను లేకపోతే తమకు కాని వారను వాళ్ళ సమాచారాన్ని సేకరించి తదనుగుణంగా కేసులు పెట్టడం అనేది దురదృష్టకరమైనటువంటి వ్యవహారం. ఇది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. బహుశా కొన్ని పద్ధతులను ఉపయోగిస్తే ఈ డేటాని మొత్తం రిట్రీవ్ చేస్తారనేటువంటిది ఇది కూడా నడుస్తూ ఉంది. ఆ విధంగా జరిగితే బాగానే ఉంటుంది. ఎందుకంటే వారు ఏమేమి రికార్డింగ్ చేశారు, ఎందుకు రికార్డింగ్ చేశారు, ఎవరి ఆర్డర్స్తో ఈయన రికార్డింగ్ చేశారనేది తేలాల్సి ఉంది. ఇంకా విషయం ఏమంటే కొందరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కీలకంగా పనిచేసేటువంటి కొందరు డిపార్ట్మెంట్ హెడ్ల యొక్క కాన్వర్జేషన్ను కూడా ఈ ప్రణీత్ రావు రికార్డ్ చేశారనేటువంటిది రికార్డ్ చేసి ప్రభుత్వ పెద్దలకి చేరవేశాడనేటువంటిది ఇంకొక అభియోగం. చూడాలి మరి ఇన్వెస్టిగేషన్లో. అదే కాకుండా ఈయన కింద పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డెఫినెట్గా
వాళ్ళని విట్నెస్గా పెట్టుకొని ఎగ్జామిన్ చేసి ఏమేమి ఎప్పుడెప్పుడు ఎవరెవరు రికార్డింగ్ చేశారనేది తెలిస్తే డెఫినెట్గా ఈ కేసు మరింత పకడ్బందీగా రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అవుతారు. ఇతని పైన ఇప్పుడు ఏ యాక్ట్ల పైన కేసులు నమోదయ్యే అవకాశం ఉంది? అదే ఇండియన్ మామూలుగా ఇప్పుడు ఐపీసీ ఇండియన్ ఐపీసీ కింద అతని పైన ఛార్జ్షీట్ వేస్తారు. అదేవిధంగా ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం కూడా ఈయన పైన ఛార్జ్షీట్ వేస్తారు. ఛార్జ్షీట్ వేసి ఈయన రికార్డింగ్ చేసిన సమాచారాన్ని మొత్తం ఎవిడెన్స్గా క్రియేట్ చేసి ఇంకా తనతో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసి వాళ్ళని విట్నెస్గా పెట్టి ఇతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించి తద్వారా ప్రాసిక్యూట్ చేసేటువంటి అధికారం ఆ వ్యవహారం కూడా జరుగుతుందని నా భావన.